ప్రైజ్ లాడ్ సార్ మార్క్ బాబు గారు. ప్రైజ్ లాడ్ అండి. మీ పేరు ఏంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు బ్రదర్? నా పేరు రాజేంద్ర అండి, గుంటూరు అగాపే ఫుల్ గాస్పెల్ చర్చ్. ఏం చేస్తుంటారు రాజేంద్ర గారు మీరు? బ్యాంక్ లోన్స్ ఇప్పిస్తుంటాం సార్. ఓకే ఓకే, మాకు ఇప్పించండి. అర్జెంటుగా 20 లక్షలు కావాలి. అయ్యారు ప్రైజ్ లాడ్ అయ్యారు. మీరు ఈ పని చేస్తుంటారని నాకు ఎప్పుడే తెలిసి, ఇంతకుముందు తెలియదు. ఒక 20 లక్షలు కావాలి, ఇప్పిస్తారా? సరే సరే, అడగండి, ప్రశ్న అడగండి. అయ్యారు, మరి ఒంటరిగా స్వార్థకర పత్రాలు పంచడానికి వెళ్ళినప్పుడు ఏదన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయ్యారు? జాగ్రత్తలు ఏముంది, ప్రతిసారి మనకు వ్యతిరేకత ఎదురవుతుందని లేదు. చాలామంది సహృదయంతో తీసుకుంటారు కూడా. కరపత్రాలు పంచుతారు, వద్దంటే మౌనంగా సరే వద్దయితే ఇచ్చేసేయండి. బలవంతంగా వాడికి మనం వాడి నోట్లో చెవులో కుక్కం కదా, మనం ఇస్తాం, ఆఫర్ చేస్తాం. వద్దంటే కోపంగా చూస్తాడు, వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు రూల్ వచ్చింది కదా, ఇప్పుడు వేరే టెంపుల్స్, వేరే మతాల ప్రార్థనా స్థలాలు ఉన్నప్పుడు ఒక రీజనబుల్ డిస్టెన్స్ లోపల. మరి ఇప్పుడు తిరుపతి కొండ మీదకి వెళ్ళేసి అక్కడ లైన్లో ఉన్న భక్తులకే కరపత్రాలు పంచితే అది ఒక విధంగా ఒక మతానికి చెందిన వాళ్ళని గాయపరచడమే అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇష్టదైవాన్ని ఆరాధించుకోవడానికి వెళ్ళారు వాళ్ళు. వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఇష్టదైవం. అక్కడ వాళ్ళు ఆ భక్తితో ఉన్నప్పుడు మనం వెళ్ళి డిస్టర్బ్ చేయడం అనేది అది సంస్కారం అనిపించుకోదు. అలాగే మసీదు ఉన్నది, అల్లాహు అక్బర్ అని వాళ్ళ మనసంతా అల్లా మీద ధ్యానంలో నిమగ్నం చేసి ఉంటే ఏసే దేవుడు అని చెప్పి మనం అక్కడ వాళ్ళకి చెప్పడం డిస్టర్బెన్స్ అనవసరంగా. కనుక వేరే మతాల ప్రార్థనా స్థలాల దగ్గర కాకుండా బయట పబ్లిక్ మార్కెట్ ఉన్నది, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, కూరగాయల మార్కెట్ ఉంది, బస్ స్టాండ్లు ఉన్నాయి, రైల్వే స్టేషన్, అలాంటి చోట పంచుకోవచ్చు. రైట్, గాడ్ బ్లెస్. ఓకే ఓకే బ్రదర్.